శనివారం భోజనం మెనూలో ఈ రోజు వంటకం అన్నం, సాంబార్, స్వీట్ పొంగల్. నమస్తే. జగనన్న గోరుముద్దలో ఈరోజు ఏం వండబోతున్నారో ఒకసారి మంగమ్మ గారిని అడుగుదాం. స్వీట్ పొంగల్ చేస్తున్నాం మేడం. ఈరోజు చక్కెర పొంగల్ చేస్తున్నారంట స్వీట్ ఈరోజు. సరే, ముందు మనం బియ్యం ఉడికించుకుంటాము. అది ఆల్రెడీ రెడీగా మనం చేసి పెట్టుకున్నాం కాబట్టి దాని తర్వాత ఏం చేస్తామంటే బెల్లం, ఈ ఉడికించిన అన్నం బెల్లం పాకంలో కలుపుకుంటాము. బెల్లం పాకంలో కలుపుకుంటాము ఉడికించిన అన్నాన్ని. బెల్లం పాకం కోసం ఏమేమి వాడరు? బెల్లం, వాటర్, యాలకులు. ఎంత మోతాదులో బెల్లం వేస్తారు మామూలుగా? 300 మందికి 4 కిలోలు 5 కిలోలు బెల్లం వేస్తాం. బెల్లంలో రాళ్ళు వస్తాయని పాకం తీసుకొని వడకట్టుకొని అన్నంలో పోస్తాం మేడం. నాకేవో పప్పులు కూడా కనిపిస్తున్నాయి ఇందులో. పెసరపప్పు వేసాను మేడం. ఇందులో పెసరపప్పు, బెల్లము, నీళ్ళు వేసి ఉడికించుకున్నారు. మరి ఇప్పుడు దీనిలో బియ్యం కలిపిస్తాము. ఇప్పుడు బెల్లం పాకంలో అన్నం కలుపుకుంటున్నాం మనం. ఎన్ని కిలోల బియ్యం వాడుతున్నామమ్మా? 15 కేజీలు రైస్ ఇస్తాను మేడం. ఆ రైస్లోనే ఒక 5 కేజీలేమో చక్కెర పొంగల్ చేస్తాం మేడం. ఇప్పుడేం వేస్తున్నారమ్మా? కొబ్బరి వేశారు కదా? కొబ్బరి కూడా చిన్నగా కట్ చేసుకొని దానిలో వేయించుకొని నెయ్యిలో వేయించారా? నేతిలో వేయించుకున్నాం. ఇందులో మంచిగా వాసన వస్తుంది. ఇప్పుడు నెయ్యితో వేస్తున్న వాసన. పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అనుకుంటాను పాయసం. ఇందులో కూడా యాలకుల పొడి కొంచెం అందాజుగా వేసుకొని మనకు టేస్ట్కి ఎంత సరిపడాలో అంత వేసుకుంటున్నాం మేడం. మంగమ్మ గారితో పాటు వాళ్ళ అసిస్టెంట్స్ కూడా అందరూ గ్లౌజ్ వేసుకొని పిల్లలకి భోజనం వడ్డిస్తారంట. ఒక 5 నిమిషాలు దీన్ని మగ్గనిస్తే మనకు బాగా చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది. మరి మనం కూడా చూద్దాం ఒకసారి. మేడం చూద్దాం. వంటలు శుభ్రంగా చేస్తున్నారు. అంతేకాకుండా పిల్లలందరినీ ఒకే వరుసలో కూర్చోబెట్టి అందరికీ భోజనం వడ్డిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం ఆంధ్రప్రదేశ్ నందు 45,484 మంది పాఠశాలలో మరియు ఎయిడెడ్ పాఠశాలలో ఈ పథకం అమలు జరుగుతుంది. జగనన్న గోరుముద్ద, మన పిల్లలు మన భవిష్యత్తు.